వెల్కమ్ టు అగ్మాక్స్. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025 ముసాయిదాను విడుదల చేసింది. ఈ బిల్లు ప్రధానంగా మార్కెట్లో పెరుగుతున్న నకిలీ పురుగుమందులకు పూర్తిగా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. నకిలీ పురుగుమందుల తయారీ, విక్రయం, వినియోగం అన్నీ కూడా నేరమేనని కేంద్రం స్పష్టంగా హెచ్చరించింది. ఇకపై నకిలీ ఉత్పత్తులు అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తప్పవని తెలిపింది. ఈ బిల్లు ప్రకారం రైతులు నకిలీ పురుగుమందులను ఉపయోగించిన లేదా దుకాణదారులు వాటిని విక్రయించిన 50 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా 5 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పెరుగుతున్న పురుగుమందుల వాడకం వల్ల పంటలు దెబ్బతినడం, భూసారం నశించడం, పర్యావరణానికి హాని కలగడం, చివరికి రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకంగా మారింది. ఈ బిల్లుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 4వ తేదీలోపు తమ సూచనలు, అభిప్రాయాలను ఇవ్వాలని కోరింది. గత ఏడాది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో మాట్లాడిన సందర్భంగా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చిన్న లోపాలున్నా సరే నాసిరకం ఉత్పత్తుల కారణంగా రైతులకు భారీ నష్టాలు వస్తున్నాయని ఫిర్యాదులు పెరగడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులకు చిన్న లోపాలు కనిపించినా కూడా భారీ జరిమానాలు విధించే అధికారాలు లభించనున్నాయి. దీని కారణంగా పురుగుమందుల దుకాణాల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అయితే మరోవైపు ఈ బిల్లు వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. నకిలీ, అసలు పురుగుమందులు లేదా విత్తనాలను రైతులు ఎలా గుర్తిస్తారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమ్మినా వాడినా ఒకేలా శిక్షలు విధిస్తే రైతులు కూడా అన్యాయంగా శిక్షలకు గురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నిపుణులు నకిలీ ఉత్పత్తులు రైతుల వరకు చేరకుండా ఉండాలంటే ముందుగా పురుగుమందుల షాపుల నిర్వాహకులపైనే కఠిన చర్యలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పురుగుమందుల దుకాణాలకు పెద్ద హెచ్చరికగా నిలుస్తోంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా చేసి భూసారాన్ని కాపాడటానికి, పర్యావరణాన్ని రక్షించడానికి, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.